స్టేజ్ మీదకి వచ్చి సమ్మేళనాల్లో పాల్గొనము అంటే మాట్లాడటము జరుగుతుంది. ఏమో తప్పులుంటే క్షమించాలి. ఇక్కడ మాస్టర్ గారు అంటే ఆయనతో కలిసినప్పటి నుంచి మా జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పారు అనే అనుభవంలో ఆయన ప్రేమతత్వము నేపథ్యంగా ఉండేటట్టుగా మాత్రమే నేను చూస్తున్నాను. ఫస్ట్ మాస్టర్ గారు ఏ కారణం వల్ల అయితే విద్యానగర్ నుంచి ఒంగోలు వెళ్ళిపోవడానికి కారణమయ్యారు, వాళ్లతో నాకు చాలా సన్నిహిత సంబంధం ఆ కుటుంబంతో, ప్లస్ మాస్టర్ గారితో చాలా సన్నిహిత సంబంధం. కానీ మొట్టమొదటి నేను అక్కడ ఎట్లా చేయడం జరిగిందంటే, నేను మా సిల్వర్ జూబ్లీ అప్లై చేశాను ఇంటర్మీడియట్ అయిన తర్వాత. చేస్తే అంటే నేటి మీద ఇక్కడ కాలేజీ విచారాలని అప్లై చేశాను. కొద్దిగా సీట్ పోయింది, దాంతో మొత్తం క్లోజ్ అయిపోయినాయి. లాస్ట్కి ఒక విద్యానగర్లో మాత్రమే ఛాన్స్ ఉంది, అంటే బీకామ్. అంటే ఆ రకంగా నేను అక్కడికి రప్పించుకున్నాను. సరే అక్కడికి అయిన తర్వాత ఈ దామోదరు అంటే చనిపోయాడు కదా, వాళ్ళ పేరెంట్సే నన్ను తీసుకుపోయి మాస్టర్ గారికి పరిచయం చేశారు. అప్పటి వరకు నాకు భగవంతుడు అంటే ఏదో పండగలప్పుడు పారగా విస్తరలు పెట్టి వాటిలో అన్నం పెట్టేసి సాంబ్రాణి పొగేసి దండం పెట్టుకోవడం అలా మాత్రమే తెలుసు. కానీ అసలు భగవత్ అర్థమైంది, అసలు ఎందుకు భగవంతుని సేవించాలి అనే విషయాలన్నీ కూడా ఆయన యొక్క కృప వలన నేను తర్వాత తెలుసుకోవడం జరిగింది. తర్వాత మాకు డిగ్రీలో అంటే సెకండ్ ఇయర్లో యాంటోనీ క్లియోపాట్రా డ్రామాకి వచ్చేవారు. ఆయన డ్రామాకి వచ్చి అది చెబుతూ ఉంటే వాస్తవంగా ఆ పాత్రలు అక్కడికి వచ్చి స్టేజ్ మీద యాక్ట్ చేసినట్టుండేటే, కానీ అది ఒక నాటకంలాగా ఆయన అంటే టీచింగ్ చేసినట్టుగా అనిపించేది కాదు. తర్వాత మాకు ఏ విషయమైనా సరే ఆయన ఇది చెయ్యొద్దు, మనకేమైనా బలహీనత ఉన్నాయనుకోండి అంటే నిరోధించేవాళ్ళు కాదు. నాకు అప్పట్లో సినిమా చూడడం ఎక్కువ ఆసక్తి ఉంది. కోటల సినిమా హాల్ ఉంది కాబట్టి కోటల సినిమా చూస్తున్నాను. ఆయన బళ్ళను సత్యం అంటే నేను దేవాలయం చెప్పి వచ్చినాను. ఇద్దరము హాస్టల్ నుంచి పోయేవాళ్ళము రోజు సాయంత్రం. ఆయన అనుసరణ ఉద్దేశంతో మన అంటే భాస్కర్ వాళ్ళ తోటలో నుంచి కనిపించకుండా సైగా పోయేవాడు, సినిమా చూసి వచ్చేవాడు. మళ్ళా రోజు పాపం ఆయన కనీసం ఆ విషయం కూడా లేవనెత్తేవాడు కాదు. అలాగే నేను బుక్స్ చూసి మాంసాహారం తినకూడదు తర్వాత అని ఉంటుంది కదా, చాలా హింస అది ఒక 1 year మానేస్తాను. మాస్టర్ గారు ఉన్నట్టు ఒక రోజు సత్సంగంలో ఏంటో మాంసాహారం మానేసావా అన్నాడు. అవును సార్, చాలా తప్పు, నీ శరీర తత్వానికి అది కావాలి. చిన్నప్పటి నుంచి నీ శరీరంలో ప్రతి నరం కూడా దానికి అభ్యాసం అయింది కాబట్టి తీసుకో. మళ్ళా ఒకనాటికి అంటే నీకు ఈ సత్వగుణం అభివృద్ధి అయ్యే కొద్ది దాని మీద ఆసక్తి తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా చెట్టు నుండి పండు రాలినట్టుగా ఆ భావం రాలిపోతుంది అని. ఇప్పుడు ప్రజెంట్ అంటే 3 years అయింది నేను మానేసి. ఇప్పుడు నేను అంటే మాంసాహారం తినాలంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే నా సొంత బిడ్డను కోసుకొని తింటే ఎట్లుంటుందో అట్లా అనిపిస్తుంది. తర్వాత మీరు సాయి మాస్టర్ స్మృతుల్లో చూస్తుంటారు. ఉదయగిరి బాబా ఒక ఆయన ఉన్నాడు, అభిత్ బాబా అని. ఆయన దగ్గర నన్ను పంపించారు మాస్టర్ గారు. పంపించడానికి కారణం ఏంటంటే నాకు వెన్నుపూస రైట్ సైడ్ బెండింగ్ ఉంది. సరే దాన్ని బాబా గారు ఏమన్నారంటే నువ్వు 40 రోజులు నా దగ్గర ఉంటే దాన్ని నేను స్వప్నంలో ఆపరేషన్ చేస్తాను. సరే మాస్టర్ గారికి లెటర్ రాస్తే నువ్వు అక్కడే ఆయన సేవ చేస్తూ ఉన్నాను. అలా చేస్తూ ఉంటే చాలా సంఘటనలు జరిగినాయి. కానీ క్లుప్తంగా ఆయన పురాణంలో ఒక మంత్రాన్ని ఇచ్చాడు. ఇచ్చి దాన్ని ఉపాసన చేస్తుండూ రాత్రిపూటని కొన్ని నియమాలు చెప్పారు. సరే ఆ మంత్రం ఇచ్చిన ఆయనకి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు. మధ్యలో చాలా కఠినమైన పరీక్షలు పెట్టారు. సరే బాబా దయ వల్ల వాటి నెరవేర్చుకోవడం జరిగింది. అది అయిన తర్వాత మాస్టర్ గారి దగ్గరికి పోయాను.
తర్వాత విషయాలు అడుగుతూ ఉంటే సార్ ఇట్లా మంత్రం ఇచ్చాడు, ఇలా చేశానని చెప్పంటే ఏం మంత్రం ఉంది సార్ దయచేసి చెప్పకూడదన్నాడు ఆయన. అంటే నాకు కూడా చెప్పకూడదన్నారా అన్నాడు. నేనుండి మీరు గురువు అయితే కావచ్చు, ఒక యోగి ఆజ్ఞ లేకుండా చెప్పే ధైర్యం నాకు లేదు అన్నా. సభాష్ అని నవ్వి లోపల నుంచి పాత సిగరెట్ పైకి తీసుకురమ్మని చెప్పి పంపించాను. అంటే సత్సంగ ఆలోచించడం ఇదే అంటారనే మంత్రం అన్నాడు. ఆ సిగరెట్ పైకి చూపించి అంటే నేను అక్కడి నుంచి బయలుదేరేటప్పుడే ఆయన ఫలానా మంత్రం ఇస్తారని జపించమంటారని ముందుగానే రాసి పెట్టుకున్నాను. ఇంకా ఎంత ప్రేమ అంటే ఆ మంత్రాన్ని గురించి ఖురాన్లో ఉండే మంత్రాలన్నీ చాలా శక్తివంతమని, కానీ మనలో ఉండే బలహీనతలు పోగొట్టుకోకుండా మంత్రోపాసన చేస్తే హిరణ్యకశిపుడికి, రావణాసురుడికి, భస్మాసురుడికి ఏ గతి పట్టిందో మనకు కూడా అదే పడుతుంది. అప్పటికి నాలో కోపము, కామము అనే రెండు బలహీనతలు ఉండేవి. కాబట్టి వెంటనే మంత్రాన్ని ఆఫ్ చేయి, లేకపోతే ఇంకొద్ది రోజులు చేస్తామంటే నువ్వు ఎవరినైతే కోపగించుకుంటావో, ఎవరైతే చనిపోవాలనుకుంటావో వాళ్ళ కింద వాడి తనకలాగా చచ్చిపోతారు. కాబట్టి వెంటనే ఆఫ్ చేసి హాయిగా భావన ఆన్ చేసుకో. నీకు ఏదైనా శక్తి వాళ్ళు ఉంటాయని ఇస్తాడు, లేకపోతే లేదు. అది కూడా పరోపకారం కోసం అయితే, అంటే ఇతరులకు అది ఉపయోగపడుతుంది అనుకుంటే. అప్పుడు అనిపించింది సరే నేను వెంటనే వదిలేశాను. మళ్ళా బాబా గారిని కలిసినప్పుడు వారు అడిగారు, ఏమైనా మంత్రం చేస్తున్నావా? లేదు స్వామి, మా గురువు గారు వదిలిపెట్టేయమన్నారు. అలాగా అన్నారు. అంటే చూడండి, అంటే మన సరైన మార్గంలో వాస్తవంగా ఒక హిందూ సాంప్రదాయంలో పోతున్న వ్యక్తికి ఖురాన్లో మంత్రాన్ని ఇవ్వకూడదు అని మాస్టర్ గారు చెప్పారు. మరి ఎందుకు ఇచ్చారు ఆయన అంటే ఆయన ఇష్టం ఆ మంత్రం, కాబట్టి ఆ ఇష్టాన్ని నా మీద దిద్దారు. కానీ దాని నుంచి పక్కకు తప్పించి అసలైన సాంప్రదాయంలో ఆమె మాస్టర్ గారు తీసుకొచ్చారు. అది చాలా నేను కృతజ్ఞత కలిగి ఉంటాను. ఎందుకంటే పక్క మార్గంలో పోకుండా సరైన మార్గంలో ఉంటుంది. తర్వాత ఒకరోజు నేను టీచర్గా పనిచేస్తున్నాను. ఒక టీచర్ ఉన్నాడు నరసయ్య అని చెప్పి కావాలి. ఆయన మంచి నాస్తికుడు, కానీ అంటే చక్కటి నాలెడ్జ్ ఉంది, భగవంతుడు నమ్మడు. ఒకరోజు నన్ను పట్టుకొని అడిగాడు, రాజు గారు మీరు 30 సంవత్సరాల నుంచి బాబాని సేవిస్తున్నారు, ప్రాక్టికల్గా మీరు పొందింది ఏంటి అంటే ఉద్యోగం వచ్చింది, తర్వాత నా జబ్బులు ఎదురయ్యి అమ్మాయికి పెళ్ళయింది, ఇట్లాంటి సోది చెప్పొద్దు. కరెక్ట్గా ఎక్స్పెరిమెంటల్గా ఎవరైనా ప్రయోగం చేసి తెలుసుకున్న తట్టండి. అదిరిపోయినా అప్పుడు ఒక 5 నిమిషాలు బాబాను స్మరించిన మనసులో 2 విషయాలు గుర్తుకొచ్చాయి. ఒకటి ఏంటంటే సార్ నాకు బాబా మంచి బుద్ధిని ప్రసాదించాడు. భగవంతుడు కృష్ణ చెబుతాడు, నా భక్తుడికి ముందు బుద్ధి యోగాన్ని ఇస్తాను, అంటే సక్రమంగా వాడు అది సేవిస్తే. అది ఎటువంటి బుద్ధి అంటే మన ప్రాణం పోతున్నా సరే ఇతరులకి మేలే చేస్తాం కానీ అపకారము చెయ్యము. అప్పుడు అంటే కమ్యూనిస్టులు కూడా లాస్ట్కి వాళ్ళు ఏం చేస్తారంటే అందరికీ సహాయం చేస్తారు, కానీ అవతల వాళ్ళని ద్వేషిస్తారు, అవసరానికి అవతల వాళ్ళని హత్య చేస్తారు. మనం ఆ పని చెయ్యం. కాబట్టి నాకు బాబా ఇచ్చిన మొట్టమొదటి సుగుణం అది. రెండోది, కష్టాలు మీకు వస్తాయి, నాకు వస్తాయి, మాకు విపరీతంగా వస్తాయి. అయితే మీరేం చేస్తారంటే అవతల వాళ్ళ మీద నెడతారు, ఆత్మహత్యన్నా చేసుకుంటారు. మేము ఆ 2 పనులు చేయము. ఎందుకంటే బాబా కర్మ సిద్ధాంతాన్ని బోధించారు కాబట్టి, పూర్వజన్మలో చేసుకున్న దానికి ప్రతిఫలం మంచి అనుకుంటాం కాబట్టి మనము ఓర్చుకుంటాము. ఒకవేళ ఆ ఓర్పులో అవసరమైతే ఆయన తిట్టుకుంటాము, ఆయన దగ్గర ఏడుస్తాము, అంతేగాని ఇంకొకరిని వేలెత్తి చూపించము. అప్పుడు ఇంకా అతను ఏం మాట్లాడలే, ఎందుకంటే నేను ఏదో లీల చేద్దాం అనుకున్నా. లీల చేసే ప్రయోజనం ఉంది. తర్వాత మొదట్లో నాకు రాముల వారి మీద ఎక్కువ శ్రద్ధ ఉండేది. నేను అనంతపురంలో ఎంకామ్ చేసినప్పుడు మాస్టర్ గారు ఉత్తరం రాసిన, అంటే ఎంత అహంకారం వచ్చాడంటే నాకు, సార్ మీరు పూజించే సాయిబాబా చిట్ట చివరిలో రామ విజయం అనే గ్రంథాన్ని పాలన చేయించుకొని ఉన్నాడు కాబట్టి రాముడు గొప్పవాడు. నెక్స్ట్ కల్పంలో బ్రహ్మపదం అధిష్ఠించబోయే ఆంజనేయ స్వామి
నిరంతరం రామనామం స్మరించింది కాబట్టి రాముడు గొప్పవాడు. జగద్గురువైన ఈశ్వరుడు నిరంతరం రామనామం స్మరించింది కాబట్టి రాముడు గొప్పవాడు. ఈ విధంగా నా అభిప్రాయాన్ని సపోర్ట్ చేసుకుంటూ ఆయనకి ఇంత పెద్ద లెటర్ రాశారు, ఇంగ్లాండ్ లెటర్. ఆయన రిటర్న్ జవాబులో ఫస్ట్ రాసిన వాక్యం ఏంటంటే, మీరు పొందా నువ్వు రాముడికి ఏ గుణాలు చెప్పావో అవి అన్ని దేవతలకు ఉన్నాయి, కాదంటే నీకు రాముడి గురించి ఏం తెలియలేదని మాత్రం తెలుస్తుంది అని చెప్పి, నేనేమన్నా ఈ క్రైస్తవ మిషనరీస్ లాగా సాయం గురించి ప్రచారం చేయడానికి రాలేదు. రాముడైనా సాయి అయినా ఎవరైనా ఒకటే, కానీ చాపల్యాన్ని వదిలిపెట్టి ఎవరో ఒకరి మీద స్థిరమైన మనస్సు ఉంచు అని చెప్పి ఎక్కువ ఉదాహరణ చెబుతుంటారు అనేక సార్లు అనేక మందికి. ఒక అంటే 10 చోట్ల 10-20 అడుగులు దొరికే కంటే ఒక చోట ఒక 30 అడుగులు దొరికితే శ్రమ తక్కువ, ఫలితం వస్తుంది. కాబట్టి నీకు ఇష్టమైతే రాముని మీదనే పెట్టు, మళ్ళీ పక్కకు మాత్రం రావాకు అని చెప్పి రామకృష్ణ పరమహంసని కూడా ఉదాహరణ చెప్పి, ఆయన కూడా మొదట దైవం ఆయన ప్రీతి కలిగింది కానీ గురువు మీద కలగలేదు, తర్వాత క్రమేణా మార్చడం జరిగిందని చెప్పి చెప్పారు. సరే, తర్వాత ఇంకా అనుభవం బాబా ఇచ్చిన తర్వాత స్వతంలో రాముడు నేను వేరు కాదని చెప్పి ఆ తర్వాత ఈయన్నే పట్టుకోవడం జరిగింది అనుకోండి. అంటే ఆయన చెప్పేది ఎలా ఉంటుందంటే నిక్కచ్చిగా ఉంటుంది. తర్వాత భగవద్గీత జనరల్గా అందరూ ఏం చెబుతారంటే భగవద్గీత చదవండి అని చెప్పి అంటారు. మాస్టర్ గారు నాకేం చెప్పారంటే, మీరేమన్నా అనుకోండి, ఒరే నువ్వు భగవద్గీత చదవద్దు, ఎందుకంటే భగవద్గీతలో ప్రతి సెంటెన్స్ కూడా ప్రతి పదం కూడా ఆచరించాల్సింది కానీ చదువుకోవాల్సింది కాదు. మొన్న ఈ మధ్య మా స్కూల్లో భగవద్గీత పోటీలు పెట్టారు. మా టీచరు అడిగాడు, సార్ అది ఒక హిందూ ఒక మత గ్రంథం కదా, దాన్ని పోటీగా పెడుతున్నారు, తప్పు కదా. ఎవరు చెప్పారయ్యా, అది ప్యూర్ సైన్స్. అబ్దుల్ కలాం ఏం చెప్పాడంటే, ఆయన ఒక్కటే మాట అన్నాడు, నేను ఇంత సైంటిస్ట్ని, ఇంత రాష్ట్రపతిని, ఇంత గొప్పవాడు కావడానికి భగవద్గీతలో ఒక శ్లోకం నాకు ఉపయోగపడింది, ఇంకా అంతకంటే మనం ఏం చెప్పాలి అన్న. అంటే సైన్స్ కొద్ది దగ్గరగా ఉండేది భగవద్గీత అంటారు. అంటే నువ్వు నమ్ము అని చెప్పదు, నువ్వు విచారించు, ఆలోచించు, పరిశీలించు, నీకు ఇష్టమైతే నమ్ముంటుంది. అంతేగాని మిగతా గ్రంథాలు చెప్పినట్టుగా చెప్పదు అని చెప్పి ఇంకా నేను మాట్లాడు. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు సపోజ్ ఒక్క అరశ్లోకం ఉంది, తుల్యమింద స్మృతి మౌని అని, ఆ ఒక్కటి ఆచరిస్తే మన జీవితం సాధన అవుతుంది. కానీ ఆచరించగలమా? ఎవరైనా మనం పొగిడితే ఉప్పిపోతాము, తిట్టిన వెంటనే వాడి లోపల అంటే బయటికి దూషించకపోయినా మనసులో ఉన్న వాడి పడ్డ ద్వేషం కలుగుతుంది. అది తప్పు కదా అది. కాబట్టి ఆచరించాల్సింది నువ్వు తెలిసిన కాడికి ఆచరించుకుంటూ పో అన్నారు ఆయన. అందుకోసం వాస్తవంగా ఇప్పటివరకు స్టేజ్ నేను ఎందుకు ఎక్కలేదంటే, ఏముంది చెప్పిందే చెప్పుకుంటా ఉంటాను, కానీ ఆచరించుకుంటూ పోతుంటే మనం చూసి మనకు బాగుపడతారు కదా అనే ఉద్దేశంతో నేను ఇప్పటివరకు స్టేజ్ మీదకి రాలేదు. కానీ ఈ నిర్వాహకులు దాదాపు 10-15 సార్లు నాకు చేసి ఉంటారు ఫోను. నేను ఎంత తప్పించుకుందాం అనుకున్నా వీళ్ళు నన్ను వదిలిపెట్టలే. అట్లా చేసి స్టేజ్ మీదకి రప్పించారు. కాబట్టి ఆయన ఏం చెబుతారో అది వినండి. తర్వాత కోపం తగ్గించుకోవడం. దామోదరం విషయంలో మరి మాస్టర్ గారు నేను అంటే ఉదయం నుంచి కారులో పోతున్నాను. మాస్టర్ గారు ఏం చెప్పేవారంటే, ఒరే నువ్వు ఆ కుటుంబంలో వాళ్ళకి చెబుతూ ఉండు, అక్కడ జరిగిన విషయాలు వాళ్ళు కొద్దిగా మారుతారేమో అంటారు. నేనేమో చెప్పి లాస్ట్కి అక్కడ వాళ్ళు అంటే ఒక్కటే విషయం చెప్పాను. అంటే అంతా చెప్పడానికి టైం లేదు కాబట్టి నేనేం చెప్పానంటే, అమ్మ వాళ్ళ అమ్మకి, దామోదర్ అమ్మకి, మనకి బాబా మీద అంతో ఎంతో పడుతుంది. మనం ఒక వ్యక్తికి అధికారం చేయాలంటే మనసు 24 గంటలు బాబాను స్మరించే వ్యక్తి మీ కొడుకును మందు పెట్టి చంపుతారా? మీరు ఎట్లా అన్నారు అన్నా. నువ్వు ఆ గడ్డల గురించి సమర్థిస్తుంటావు కానీ నాకు చాలా బాధేస్తుంది. అప్పటి నుంచి నేను కారుగా ఉంటూ
ఈ విషయం మాస్టర్ గారితో చెప్పాను. సార్ మీరేమో వాళ్ళని చెప్పమంటారు, వాళ్ళేమో మిమ్మల్ని తిడతారు, ఇవన్నీ నేను వినాలి, కాబట్టి నా వల్ల కాదు. అదిగాక మీరు దామోదరం ఎందుకు దగ్గర తీయాలి? మీరు తీయబట్టే కదా మీకు ఇన్ని కష్టాలు వచ్చింది. అదే మీరు మీరు ముందుగా తెలుసు కాబట్టి మీకు అన్ని విషయాలు ఉంటే బాగుండేది కదా అన్న. అప్పుడు ఆయన నవ్వి, నేనంత సీరియస్గా నాను, ఆయనంత నవ్వుతూ, అంటే తమాషా దానికి ఎప్పుడు కూడా కోపం రాదు. అట్లా కాదులే, నువ్వు వాళ్ళని సన్నిహితనాలు కాబట్టి చెబుతావని చెప్పాను అని చెప్పి ఒక ఉదాహరణ చెప్పాను. భస్మాసురుడు తిరిగి తన ఎత్తున చేతులు పెడతారని శివుడికి తెలియదా? మరి వరపెట్టించాడు అని నాకే వేశాడు కూర్చొని. అట్లా దామోదరం వల్ల కష్టాలు వస్తాయని నాకు తెలిసినప్పటికీ వాడిని దగ్గరికి చాలా తీసి వాడు చేసిన సాధనకు ఫలితాన్ని ఇవ్వడము నా ధర్మం. అందరూ వచ్చే కష్ట సుఖాలు ఎదుర్కొనడము సాధకుడిగా నా బాధ్యత. అంతేగాని దివ్య దృష్టిలో చూసి ఇట్లా వస్తాయి కాబట్టి వాడి రానికుంటే బాగుంటుందని తెలివిగా వాడు చేసే పని కానీ సాధకుడు చేసే పని కాదు. తర్వాత వేదవతి పుట్టినరోజు మనందరం పిల్లలకి పుట్టినరోజు అప్పుడు చక్కగా బొట్లు వేస్తాము, సొమ్ము చేస్తాము, తర్వాత ఎవరైనా బంధువులకి చాక్లెట్లు అవి చేస్తాము. కానీ ఆయన చేసే విధానం బాగా విచిత్రంగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఫస్ట్ ఉదయాన్నే స్నానం చేయించిన తర్వాత ఏదో గుడ్డలు వేసేసి, అంటే ఉతికినవి కానీ కొత్తవి కానీ ఫస్ట్ అమ్మాయి చేత పూజ చేయించేవారు. తర్వాత శ్రద్ధగా ఆయన పూజ చేసేవారు. తర్వాత కొబ్బరికాయ గుడి వేయడం అలా చేసి, తర్వాత అంటే ఏదైనా గారెలు కానీ అట్లాంటివి తయారు చేసి ఎక్కువ మందికి అన్నదానం చేశారు. ఒకరోజు మా స్నేహితుల్లో ఒకడు విపరీతంగా గారెలు తిన్నాడు. ఇద్దరం ఆ రోజు పోయినాము. వాడికి కడుపు నొప్పి వచ్చింది. వెంటనే మాస్టర్ గారితో, సార్ కడుపు నొప్పి వచ్చింది సార్, గారెలు ఎక్కువ తినతేకన్నాడు. ఓరికి పండుగ అన్నెందుకు తినాలా అని చెప్పి ఆ సెంటర్ నుంచి సోడా తీసుకురమ్మన్నాడు. తీసుకొస్తానని తెప్పించి ఈ తాగు అని చెప్పి ఇచ్చాడు. ఆయన తాగుతున్నాడు, తగ్గిపోయింది. అంటే ప్రేమతో కడుపు నిండా పెట్టడము ఆయనకే తెలుసు. ఒకవేళ పొరపాటున ఏదైనా జరిగితే దాన్ని తిరిగి నయం చేసే శక్తి కూడా ఆయనకే ఉంది. తర్వాత ప్రతి చిన్న విషయాన్ని భార్యతో చర్చించాలనే విషయాన్ని నేను చాలా కాలం తర్వాత అనుభవంతో తెలుసుకున్నాను. ఒక్క సంఘటన మాస్టర్ గారి దగ్గర చూశాను. ఒకరోజు అప్పుడే నేను కాలేజీ నుంచి వచ్చాను, మాస్టర్ గారు అంత ముందే వచ్చారు. మరి పనిలో తెలియదు, డ్రాయర్లో తెలియదు. అమ్మకి అడిగి చూపిస్తున్నారు ఇవి బాగున్నాయని చెప్పి. నాకు మండిపోయింది. అరే ఈయన మహాత్ముడు అంటారు, అంత చిన్న విషయాన్ని కూడా భార్యతో చెప్పారా అని మనసులో అనుకున్నా. వెంటనే నాకు చూసి ఏంట్రా అన్నాడు. నేను మనసులో అనుకున్న విషయం ఆయనకి ఎలా తెలిసిందనుకో. అంటే అప్పుడు ఆ తర్వాత నేను జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే, అలా చర్చిస్తే ఇద్దరి మధ్య పొరపాట్లు ఉండవు కాబట్టి ప్రేమ అంటే అనుసంధానం అవుతుంది. కాబట్టి భార్యాభర్తల మధ్య అనురాగం స్థిరపడడానికి అది సంకేతం అని చెప్పి చాలా కాలం తర్వాత తెలుసుకున్నాను. నేను చెప్పులైతే జరుగుతున్నాను. తర్వాత మాస్టర్ గారి పూజారి కాదు ఆయన. మనం ఇప్పుడు చేస్తుంటారు కదా, ఒక అర్ధగంట లోపల 1000 సహస్రనామాలు చేస్తారు. కానీ నేను పూజ చేసేటప్పుడు బాబా దైవాలు 2-3 సార్లు నేను కూర్చోవడం జరిగింది. దాదాపు 2 గంటలు పూజ చేస్తారు ఆయన. ఎట్లా ఉంటుందంటే, సపోజ్ ఒక నామం తీసుకుంటే విశ్వప్రాణాయ సాయినాథాయ నమః అనుకోండి. 5 నిమిషాలు ఆ విశ్వ ప్రాణశక్తితో ఏకమయ్యి భావన చేస్తారు. చేసిన తర్వాత మళ్ళా దిగి 2వ నామానికి వస్తారు. అలా చేశారు కాబట్టి ఆ 1 గంట పూజ చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవమే. అంటే చల్లగా అయిపోతుంది వాతావరణం, ప్రశాంతంగా ఉంటుంది. మరి ఇప్పుడు చేసే పూజలకు వస్తున్నాయా? కరెక్ట్గా అది పూజ చేయడం అంటే అప్పుడు మాత్రమే అవతల వాడికి శ్రేయస్సు చేకూరుతుంది, వాడి యొక్క సమస్యలు పోతాయి, వాడు హాయిగా జీవించగలుగుతాడు. అది ఆయన మాకు నేర్పిన విధానం. నెక్స్ట్
ఈ నేను అప్పసముద్రంలో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నప్పుడు అక్కడ ఒక అది పెడుతున్నారు యానం పాట. అప్పుడే నేను ఆ టైంతో వచ్చి కూర్చున్నా. ఏం పాట అయ్యాది అన్నా. ఇది సారాయి పాట అన్నారు. దేనికంటే 70,000 వస్తుందంట. ఆ దేశంలో రాముడు మందిరం కట్టిస్తాడంట. ఆ పక్కనే ఒక ఉంటుంది, నా పాలిగుడ్డు తెచ్చుకొని పోయి నా బట్టలారా కట్టించుకోండి అని. అప్పుడు నేను అన్నాను, అక్కడ రాముడు ఉంటాడా లేకపోతే రావణుడు ఉంటాడా? అసలు రాముడు చెప్పాడా నాకు మందిరం కట్టమని అట్లాంటి డబ్బుతో అని చెప్పి చెప్తే మీకు ఇస్తారా సార్? అది ఎట్లయినా మంచి కార్యక్రమం కోసం ఉపయోగపడుతుంది కదా అంటే అప్పుడు అనిపించింది, ఎంత మంచి కార్యమైనా సరే మాస్టర్ గారు నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ధర్మంగా సంపాదించిన దాంట్లో ఏదైనా ధర్మ కార్యానికి వినియోగించు అని చెప్పారే కానీ అధర్మంగా సంపాదించి దాన్ని ధర్మంగా ఇట్లా ఉపయోగిస్తామంటే ఇక ఇప్పుడు సమాజం ఉంది కదా అట్లా తయారవుతుంది. కాబట్టి అది పైసా అయినా సరే ధర్మంగా సంపాదించింది మాత్రమే మన దగ్గర ఉండాలి, దాన్ని ధర్మకార్యం కోసము ఖర్చు పెట్టాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంతకంటే నేను ఇప్పటికే ఎక్కువ మాట్లాడాను, ఇంతకంటే ఇంకేం మాట్లాడలేదు.